మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందానికి అడుగడుగున గులాబీ తండు స్వాగతం పలుకుతోంది. వరంగల్ వైపు కొనసాగుతున్న వారి ప్రయాణానికి బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో వెల్కమ్ చెబుతున్నారు. ఉదయం తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ మినహా మిగతా పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంటు సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సులు మేడిగడ్డకు బయలుదేరారు. వారితో పాటు సాగునీటి రంగ నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక బీఆర్ఎస్ బస్సు యాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. నేతలు, మీడియా ప్రతినిధులు ప్రయాణిస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. జనగాం దగ్గరలో ఒక్కసారిగా బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. దాంతో ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. చాకచక్యంగా బస్సును నిలిపివేసి టైర్ను మార్చి తిరిగి ప్రయాణం కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాళేశ్వరం ప్రాజెక్టు లో నుండి కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ ఇప్పుడు మొత్తం రాజకీయంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు ఏర్పడి పిల్లర్లు కుంగిపోయాయంటూ కూడా ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వారి యొక్క బృందం కూడా మేడిగడ్డలో పర్యటించలో కూడా అందులో 18, 19, 20, 21 సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయాయి. లక్షల కోట్ల రూపాయల నిధులు మాత్రం దుర్వినియోగం అంటూ కూడా ఏదైతే కూడా కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉందో ఇక్కడ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్నటువంటి ఆ పగుళ్లు ఏర్పడ్డాయో ఆ ప్రాంతానికి కూడా నేడు కేటీఆర్ బృందంతో కూడా ఈ రోజు పర్యటించారు. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణ భవన్ నుంచి నేరుగా కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు కడియం శ్రీ మరికొంతమంది నేతలు అదేవిధంగా నిపుణులతో కూడా బయలుదేరని చెప్పొచ్చు. ఉదయం 9 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి క్రమంలో వచ్చినటువంటి వారికైతే కూడా వారికైతే స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ అప్పటికే నేరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లాకి చేరుకున్నటువంటి క్రమంలో అక్కడ జనగామ ప్రాంతం నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెల్లుట్ల ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా 1000 ప్రయాణిస్తున్నటువంటి బస్సుకు ఉన్నటువంటి టైర్ మొత్తం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మీడియా సంబంధించిన వారందరూ కూడా అందులో ఉన్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో వారందరూ ఒక్కసారి ఉలిక్కిపోతారు. ఏం జరిగిందని చెప్పి చేరుకునే లోపే ఉన్నటువంటి డ్రైవర్ అప్రమత్త నేపథ్యంలో కూడా వెంటనే కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ వారందరినీ కూడా సురక్షితంగా దించడం అదేవిధంగా వేరే వాహనాల్లో కేటీఆర్ వెళ్లిపోవడం ఆ తర్వాత మిగతా సంబంధించిన వారందరినీ కూడా రిపేర్ చేసిన తర్వాత వారందరూ కూడా బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం వరుసగా మేడిగడ్డనే చేసుకుని కూడా రాజకీయాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటీవలే ఫిబ్రవరి 13న కూడా అసెంబ్లీ నుంచి నేరుగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ అయితే సందర్శించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారీతిగా కూడా వ్యవహరించినట్టు కూడా వేల కోట్ల రూపాయలు కూడా వృధా చేసినట్టు కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్ గా కూడా నేడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే చలో మేడిగడ్డకి అయితే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజకీయాలు కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది చెప్పాలంటే మేడిగడ్డ చూపించి కూడా తమను భద్రం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పగులనే కూడా పెద్దగా భూతద్దం పెట్టి చూస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పిల్లర్లు కుంగిపోలేదు. అసలు దీనికి సంబంధించిన చిన్నపాటి మరమ్మతులు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని అయితే ఎత్తిపోయేది అని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కూడా నేడు మాత్రం ఏదైతే ఉందో కూడా కేటీఆర్ కూడినటువంటి బృందం కూడా వెళ్ళినటువంటి క్రమంలో కూడా అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి సమయంలో కూడా ఈ అంశం మాత్రం రాజకీయంగా మారింది. ఆ తర్వాత ఈ రోజు మాత్రం పర్యటన కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా ముఖ్యమైనటువంటి నేతలు అదేవిధంగా నిపుణుల బృందం అయితే వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఈ ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క చర్చ మాత్రం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మేడిగడ్డ అంశం మాత్రం ఏ పార్టీకి లాభం చేస్తుందో అదేవిధంగా నష్టం చేకూరుస్తుందో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చలో మేడిగడ్డ సందర్శనకు రాష్ట్ర గులాబీ సైన్యం సిద్ధమైంది. మరి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన తర్వాత నేతలు అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి?
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కూడా ఇటు బీఆర్ఎస్ బృందం పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో మేడిగడ్డ చేరుకోబోతుంది. అయితే దాదాపు హైదరాబాద్ నుంచి 8:30కు బయలుదేరిన తెలంగాణ భవన్ నుంచి కూడా ఈ గులాబీ సైన్యం అనేది బయలుదేరింది. అయితే పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ నేతృత్వంలో పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కూడా సుమారు 200 మంది బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించేందుకు కూడా బయలుదేరింది. అయితే మరి కాసేపు దాదాపు సుమారు 1 గంట సేపట్లో కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దాదాపు నేరుగా బృందం చేరుకుని అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు కు సంబంధించిన ఒక బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజు 5,000 క్యూసెక్ల నీరును దిగువకు వెళ్తున్న తీరును కూడా సంబంధిత గులాబీ పరిశీలించేది. అయితే దాదాపు అనంతరం కూడా మేడిగడ్డకు సమీపంలో 30 కిలోమీటర్ల దూరం ఉన్న అన్నారం బ్యారేజ్ ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై మాత్రం పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే మాజీ నీటిపారుదల శాఖ హరీష్ రావుతో పాటు కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు సంబంధించిన స్థితిగతులపై మాత్రం మీడియా ముఖంగా ప్రజలకు వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ బృందంతో పాటు కొందరు సాగునీటి రంగ నిపుణులను కూడా మేడిగడ్డ సందర్శిస్తారు. అయితే త్వరలో మరికొందరి నిపుణులతో కలిసి వి ప్రకాష్ నేతృత్వంలో కూడా సందర్శించి కూడా ప్రభుత్వానికి నివేదిక అందేనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో గతంలో జరిగిన దాదాపు ఫిబ్రవరి 13న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొత్తం బృందం కూడా మేడిగడ్డకు సందర్శించిన నేపథ్యంలో ప్రాజెక్టు లోపాలపై మాత్రం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఇటు మాజీ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు కేటీఆర్ సవాలు విరుస్తూ కూడా ఇటు పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సందర్శిస్తాము, మీరు కూడా రండి, పూర్తి స్థాయిలో వివరిస్తామని చెప్పేసి ఛాలెంజ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. దెబ్బతిన్న బ్యారేజీలతో పాటు మరమ్మతులు చేస్తేనే మరోవైపు కాపర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తుకోవచ్చని కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ చేసిన అవినీతితోటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు మేడిగడ్డకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాస్తవాలను కూడా పూర్తి బయట పెడతామంటూ కూడా ఇటు కేటీఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. మేడిగడ్డ మరమ్మతుల పట్ల కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తుంది, కావాలనే బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం ప్రజలకు ఇటు నేరుగా కావచ్చు, ఇటు మీడియా ప్రముఖంగా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు పై మాత్రం పూర్తిగా వివరిస్తామని కూడా ఇటు బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి దాదాపు లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో రాష్ట్రంలో కరువులు పారద్రోలే విధంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏదో జరిగినట్లు లేనిది ఉన్నట్టు కూడా ఆ ప్రజలను మధ్య పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకి ఇస్తుంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు బీఆర్ఎస్ పై మాత్రం కాళేశ్వరం ను టార్గెట్ చేసి మాత్రం మాట్లాడుతున్న పరిస్థితిలో ఇటు బీఆర్ఎస్ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఇటు వాస్తవాలను ఎలా బయటకు వెళ్తుందన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మనం నిపుణులతో సహా మొత్తం మందిని కూడా అక్కడ వెళ్ళి పరిశీలిద్దామని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో మాత్రం ఇటు నిపుణులతో కూడిన బృందాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కాంగ్రెస్ దాన్ని ఏ విధంగా సౌకరిస్తుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. స్పందన రైట్. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కన్నా రాజకీయమే ముఖ్యమని కూడా కేటీఆర్ విమర్శిస్తున్నారు. మరి అన్నారం బ్యారేజ్ వద్ద కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఎన్ని గంటలకు ఇవ్వబోతున్నారు? దాదాపు అక్కడ మరికల చేపట్లో మాత్రం అక్కడ చేరుకున్న తర్వాత స్పందన అక్కడ పూర్తి స్థాయిలో ఇక ఏదైతే పగులు ఏర్పడిందో ఆ పరిశీలన అనంతరం దాదాపు ఎత్తుకోదు దిగువకు వీలుస్తున్న నీరుకి సంబంధించిన పరిశీలన ఈ మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో
క్షుణ్ణంగా నిపుణులతో కలిసి పరిశీలించిన అనంతరం మాత్రం నిపుణులతో చర్చించిన తర్వాతనే పూర్తి స్థాయిలో మీడియా ముఖంగా ప్రజెంటేషన్ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే దాదాపు పూర్తి స్థాయిలో 200 మందితో టీఆర్ఎస్ బృందం పరిశీలించే అనుమానం కూడా దానికి సంబంధించిన ప్రతిదీ తెలుసుకున్నాకే దాదాపు ప్రజలకు డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీని ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాత్రం చర్చించి దాన్ని ధీటుగా ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ హయాంలో జరిగిన నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు దానికి కావాలనే లక్షల కోట్ల రూపాయలు వెచ్చాలు లోపల వేసుకునేందుకు ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించారని కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితులు మాత్రం అలాంటివి ఏది లేదని కూడా బీఆర్ఎస్ కొట్టుపారుతుంది. కావాలనే బీఆర్ఎస్ పై మాత్రం అవినీతి ఆరోపణలు చేస్తూ ఇటు ఎలక్షన్లలో గెలిచే ప్రయత్నం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా మరోసారి కూడా ఇటు కాళేశ్వర ప్రాజెక్టును ముందు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచే విధంగా ఇటు ప్రజలను మభ్య పెట్టేందుకు కూడా ఈ కాళేశ్వర ప్రాజెక్టు ముందుకు తీసుకొస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం మరికాసేపులో అక్కడ బృందం చేరుకున్నారంటే మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ పగుళ్లకు సంబంధించి ఎందుకు పగుళ్ళైనా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిపుణుల నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాత మాత్రం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ గోపి.